पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। సో లాస్ట్ క్లాస్లో మనం థియరీ ఆఫ్ పర్సనాలిటీ అనుకుంటే దీంట్లో డెవలప్మెంట్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ బాడీస్ అది మనం చెప్పుకున్నాం. ప్రస్తుతం మనం కొత్త లెసన్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. దాని పేరు ఏంటంటే ఇంటర్ రిలేషన్స్ ఆఫ్ ది పర్సనాలిటీ లైఫ్. In dealing now with the esoteric aspect of the appropriation of the vehicles through which is manifesting the Son of God can express himself, it is impossible to avoid the use of some form of symbolic rendering of words. So, manifesting Son of God. Manaki, the esoteric aspect of the appropriation of the vehicles, the soul, ఈ వెహికల్స్ అంటే లోవర్ బాడీని స్వీకరించడం. లోవర్ బాడీస్ అంటే ఈ త్రీ, ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ త్రీ బాడీస్లోకి దిగి రావడాన్ని ఏమన్నారంటే విచ్ ఈస్ మేనిఫెస్టింగ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నారు. ఈ సన్ ఆఫ్ గాడ్ని మనం అర్జునుడుగా మనం చెప్తాం. అందు గురించి అర్జున అన్నటువంటి పేరు మనకు ఎక్కువగా వస్తుంటుంది బుక్లో. సో సన్ ఆఫ్ గాడ్ కెన్ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అవాయిడ్ ద యూజ్ ఆఫ్ సమ్ ఫార్మ్ ఆఫ్ సింబాలిక్ రెండరింగ్ ఆఫ్ వర్డ్స్. So long, however, as the student remembers that they are symbolic, there is no real danger of a basic misunderstanding. The analytical intellect mind uses forms of speech in order to limit the concept intuited within terms which can be comprehended, and abstract ideas are thereby brought down to the level of the understanding. అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో చోట్లో అవి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి రాబడటం అంటుంటుంది. అంటే ఏంటి అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అంటే సృష్టి. అది కొంచెం దిగేటప్పటికి కిందకి అది ఇంట్యూషనల్ ప్లేన్లో దర్శింపదు. ఇంట్యూషనల్ ప్లేన్ అంటే బుద్ధిమయ లోకాలు. వాటి నుంచి ఇంకాస్త కింద దిగితే దాన్ని అది తెలివి, మనలో తెలివి అనేటువంటిది ఎక్కడ పనిచేస్తుందో అక్కడ దిగి వస్తుంది. అది ఇంకాస్త దిగి వస్తే అది గ్రంథరచనలుగాను వాటి రూపాల్లో మనం దాన్ని దర్శిస్తాం, సృష్టిగా దాన్ని దర్శిస్తాం. ఇవన్నీ దీన్ని ఏమన్నారంటే సీక్రెట్ వర్డ్స్ అన్నారు. సృష్టి యొక్క ఆవిర్భావం అనేటువంటిది రహస్యంగా అది ఉంది. సో అది వాక్కు రూపంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. అంటే వాక్కు అనేటువంటిది మనలోంచి ఎలా పుడుతుంది అన్నటువంటిది గమనిస్తే సృష్టి యొక్క ఆవిర్భావం తెలుస్తుంది అని చెప్పి మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ టారస్లో రాస్తారు మాస్టర్ గారు. అదే విషయాన్ని ఇక్కడ ఏమన్నారంటే some form of symbolic rendering of words, and to avoid the use of some form of it. It is impossible to avoid the use of some form of symbolic rendering of words. So దీన్ని ఏమన్నారంటే ది సింబాలిక్ రెండరింగ్ ఆఫ్ వర్డ్స్ అన్నారు. అంటే సృష్టి యొక్క దీన్ని మనకు చక్కగా యథావిధిగా అంటే అది ఎలా ఉందో అదే మనకి వర్డ్స్ రూపంలో లేదా మంత్రముల రూపంలో అది తెలియబడ్డ అన్నటువంటిది కొంచెం కష్టసాధ్యం. అంటే ఏంటంటే అది వైఖరి స్థితిలో ఉండేటప్పటికి భావం భాషగా దిగొచ్చేటికి వ్యక్తమయ్యేటువంటి లోపం అది, కానీ పూర్తిగా భావం అంటున్నది భాషగా అన్నటువంటిది కొంతవరకే వస్తుంది. భాషలో భావం పూర్తిగా వ్యక్తం అవ్వదు ఇప్పుడు కూడా. మనం అందుగురించి మన యొక్క భావం ఎదుటివాడికి అర్థమైందా లేదా అనే దానికి ఇంకా మనం ఏదో మన యొక్క ఎక్స్ప్లెనేషన్ అటువంటిది ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం.
అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. The analytical intelligent mind uses forms of speech in order to limit the concept intuitive. సో ఇంటెలిజెంట్ మైండ్ కంటే అర్థమయ్యేటికి వాడు గ్రంథరచనో లేదా వాడు ప్రవచనమో దీనిలోకి తీసుకొచ్చేసరికి అది ఇంకొంచెం అంటే ఒక అవ్యక్తంగా ఉన్నటువంటిది, ఒక దీనిగా ఉన్నటువంటిది, అంటే విచ్ కెనాట్ బి బ్రాట్ ఇన్ టు ఎ ఫారం ఆర్ విచ్ కెనాట్ బి లిమిటెడ్, దాన్ని మనం స్పీచ్ రూపంలోనూ బుక్ రైటింగ్ రూపంలోనూ లిమిట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం నిజానికి. In order to limit the concept intuited within terms which can be comprehended. అందు గురించి మనకి ఏమని చెప్తారంటే పుస్తకాలు చదువుకునేటప్పుడు కానీ లేదా ఇలాంటి గ్రంథరచనలు చేసినటువంటి వాళ్ళ యొక్క ఫోటో పెట్టుకుని మీరు ఆ పుస్తకం చదవండి అంటారు. అంటే పుస్తకం చదువుతుంటే నెమ్మదిగా మనం ఏమవ్వాలంటే ఆ గ్రంథరచన యొక్క హృదయంతో మనకు అనుసంధానం దొరకాలి. దొరికినప్పుడు ఆ గ్రంథ రచయికర్త ఏదైతే అందిద్దాం అనుకుంటున్నారో ఆ భావం మనకు అందుతుంది భాష ద్వారా. భాష అనేటువంటిది ఒక ట్రాన్స్మిటర్ అంతే, కానీ దాని లోపల ఉన్నటువంటి భావం అనేటువంటిది డైరెక్ట్గా ఆ రచయిత నుంచి మనకు అందాలి. గురించి ఆ విధంగా మనం చదువుకునేటప్పుడు ఏదైనా సరే వీలున్నంత వరకు ఒకసారి ఆ గ్రంథాన్ని రచించినటువంటి వారిని మనసులో మనం స్మరించుకొని అప్పుడు ఆ గ్రంథాన్ని మనం చదువుకోవడం చేత మనకి దాని యొక్క అంతర్రహస్యాలు తెలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. Intelligent mind uses forms of speech in order to limit the concept intuited within terms which can be comprehended, and abstract ideas are thereby brought down into the level of the understanding. We have seen that our major consideration must be that of the soul as a center of consciousness and of the bodies as a center of experience. ఇది ఒకటి బాగా ఒక ఇన్వర్టెడ్ కామర్స్లో రాసుకున్నట్టు పెట్టుకోవాలి మనం. ఏమన్నారు? సోల్ యాజ్ ది సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఆఫ్ ది బాడీస్ యాజ్ ది సెంటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో సోల్ అనేటువంటిది సెంటర్గా ఉంటూ దాని యొక్క ఎక్స్పీరియన్స్ అనేటువంటిది బాడీస్లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఉదాహరణకు వీడు ఒక తీయనైనటువంటి అమృతం అనేటువంటిది వీడు అనుభవించాడు. ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడ తెలుస్తుంది? మన యొక్క మిగిలిన కోశాల్లో తెలుస్తుంటుంది. ఇది అనుభవించినటువంటి వాడు సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్గా ఉంటుంటాడు ఎప్పుడైనా సరే. సో మనం ఏ పనులు చేస్తున్నా సరే, ఏది చేస్తున్నా సరే సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్గా ఆ పని చేయడంలో ఉండాలి. దాని యొక్క ఎక్స్పీరియన్స్ అంటే మిగిలిన ప్లేన్స్లో పడుతూ ఉండాలి. ఇది. అండ్ విత్ దిస్ పాస్టులేట్ we lay the foundation for our future psychological investigations. We are not here dealing with the question of why this is so or how it may have come about. We accept the statement of basic and fundamental and take our stand upon the premise that the nature of life in the world is experience gaining, because we see that happening around us on every side and cannot it recurring in our own lives. జీవితంలో మనం ఇది ఇలానే ఎందుకు ఉంది, ఇది ఇలా ఉండటం కారణమేమి, ఇలాంటివి తెలుసుకోవడం అంటున్నది కుదరదు. ఇలానే ఎందుకు ఉంది అంటే దాన్ని మనం తెలుసుకోవడంలో ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లివింగ్ అంటుంది మనం వెళుతుంటాం. క్రితం జన్మలో కొంతవరకు మనం తెలుసుకున్నాం, ఈ జన్మలో కొంచెం ఏదో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, వచ్చే జన్మలో ఇంకాస్త ఎక్కువగా తెలుస్తుంటుంది. ఇలా అప్లిఫ్ట్ అవుతూ వీడు అబ్స్ట్రాక్ట్ అంటే సృష్టిలో పరమాత్మ ఉన్నటువంటి స్థితికి వీడు వెళ్ళేంత వరకు ఇదంతా అప్లిఫ్ట్మెంట్ అనుకుంటే జరుగుతూ ఉంటుంది వీళ్ళు. వీ కెన్ డివైడ్ పీపుల్ ఇంటూ 3 గ్రూప్స్. మొత్తం జీవుల్ని ఈ రకమైనటువంటి జర్నీ చేస్తున్నటువంటి వాళ్ళని 3 గ్రూప్స్గా డివైడ్ చేద్దాం అంటున్నారు. ఫస్ట్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉంటారంటే దే ఆర్ దోస్ హూ ఆర్ అన్కాన్షియస్లీ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ బట్ are at the same time so engrossed with the process of the results of experiencing that they remain unaware of the deeper objectives. కొందరు జీవులు ఎలా ఉంటుంటారంటే ఈ పనులు, ఈ జీవితం అది ఎందుకు ఇలా సాగుతోంది అన్నటువంటి విషయం మీద దాని మీద దృష్టి ఏమీ ఉండదు. ఏదో జీవించేస్తుంటారు. పొద్దున్న లేచామా, ఏదో పని చేసుకున్నామా, మా ఆఫీస్కి వెళ్ళామా, సాయంత్రం వచ్చామా, లేదా ఈ రకమైనటువంటి కష్టాలు, ఈ రకమైనటువంటి సుఖాలు, ఇలాంటివన్నీ మనకి ఎందుకు ఏర్పడుతున్నాయి, మనకి ఏమిటి, వీటి వల్ల మనం తెలుసుకోవాల్సినటువంటిది అనేటువంటి దాని దృష్టి ఉండదు వాళ్ళకి. జస్ట్ దే ఆర్ అన్అవేర్ ఆఫ్ థింగ్స్. ఏదో వెళుతూ ఉంటారు, వస్తుంటారు, ఏదో జీవితం సాగుతుంటుంది, ఇలా జీవించుతుంటారు కొందరు.
results of experiencing that they are unaware of the deeper objectives. Those who are dimly awakening to the fact that adapting to the ways of living in which they are subjected and from which there seems no escape means for them the learning of some lesson which enriches their lives. కొందరు ఎలా ఉంటున్నారట అంటే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనలని వాళ్ళు గమనించుకుంటున్నారు. క్రితం జనంలో 10 ఏళ్ల క్రితం నేను అదే వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, వాడిని లెక్క చేయకుండా ఉన్నాను, ఏదో సంథింగ్. 10 ఏళ్ళకి భగవంతుడు ఏం చేశాడు? వాడిని పైన కుర్చీలో కూర్చోబెట్టాడు, నన్ను చేతులు పట్టుకుని నుంచునేటట్టు చేశాడు. కనుక అంటే ఏంటి? అప్పుడు నేను చేసింది తప్పు, కనుక అటువంటి తప్పు నేను చేయకూడదు. ఇలా జరుగుతున్నటువంటి సంఘటనలలో వీడు గమనించుకుంటూ వీడు ముందుకు వెళుతుంటాడు. అలా గమనించుకుంటూ కొంచెం డిమ్లీ అవేర్ ఆఫ్ థింగ్స్, కొంచెం తెలుసుకుంటుంటాడు. ఇలా వెళుతూ ఉన్నటువంటి వాడు ఎన్రిచెస్ దేర్ లైఫ్స్ యూజువల్లీ ఇన్ ద ప్రాక్టికల్ అండ్ మెటీరియల్ సెన్స్. తన జీవితాన్ని ప్రాక్టికల్ అండ్ మెటీరియల్ సెన్స్గా ఉంటుంటాడు. డిమ్లీ అవేర్ కదా, వీడు పూర్తిగా అవేర్ కాదు, వీడు కొంచెంగా తెలుసుకుంటాడు, వీడు కొంచెమే తెలుస్తుంటుంది. మనం జాగ్రత్తగా ఉండకపోతే మనకు పాపం వస్తుంది, అందుగురించి మనం కొంచెం జాగ్రత్తగా ఉందాం. మనం వాడిని ఎవడన్నా కొడితే రేపు పొద్దున్న మన ఎవడన్నా కొట్టేస్తాడేమో, అందుకని వాడిని కొట్టకుండా మన పనేది మనం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం అంతే. అంటే ఎదుటివాడి మీద ప్రేమ ఇవన్నీ కాదు, మనకి రేపు పొద్దున కష్టం వస్తుందేమో అని చెప్పి వీడు ఒక జాగ్రత్త అంటున్నది వహించుకుంటూ వీడి జీవితం అంటున్నది గడుపుకుంటుంటాడు. అలా జీవించేవాళ్ళం. ఇంటెన్సిఫైస్ దేర్ సెన్సిటివ్ పెర్సెప్షన్. వీడు ఒక సెన్సిటివ్ పెర్సెప్షన్ నెమ్మదిగా ఇంటెన్సిఫై అవుతుంటుంది. అంటే సెన్సిటివ్ పెర్సెప్షన్ అంటే ఎదుటి వాడిని తన వాళ్ళగా భావించడం, అది సెన్సిటివ్ పెర్సెప్షన్. Pyramids of the development of quality and the steady acquiring of characteristics, facilities and capacities. The pyramids of the development of quality and steady acquiring of characteristics. డెవలప్మెంట్ ఆఫ్ క్వాలిటీస్ వీళ్ళు రోజుకి చక్కగా మంచి గుణాలు ఇవన్నీ విచ్చుకుంటూ ఉండడం. నిన్నటిదాకా వీళ్ళనే తన వాళ్ళుగా అనుకున్నారు, నేటికి ఇంకొందరిని తన వాళ్ళుగా అనుకుంటున్నాడు. ఈ రకంగా తన యొక్క బంధాన్ని పెంచుకుంటుండడం, ఒక మంచి భావనలు పెంచుకుంటుండడం, ఇలా వీడు యొక్క సాధన అంటే సాగుతుంటుంది. రెండో వాడిది. ఇప్పుడు మూడో వాడిది చెప్తున్నారు. Those who are awakened to the purpose of experience and who are consequently bringing to every event an intelligent power to extract from the happenings to which they are subjected some pain to the lift of the soul. సో కొందరు చక్కగా పర్పస్ ఆఫ్ లైఫ్ అనుకుంటే తెలుసుకొని, సో దీనిలో ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకున్నటువంటి వాడు జీవితంలో కొంచెం అంటే లైఫ్ అనేటువంటిది ఎప్పుడైతే వీడు లైఫ్ ఆస్పెక్ట్లోకి దిగుతాడు అంటే భౌతికమైనటువంటి జీవితం అంటే తీసుకుని ఉంటాడు, ఇప్పుడు సోల్ లెవెల్లోకి లిఫ్టప్ అవడం అనేటువంటిది కొంచెం అంటే భౌతికంగా మన చుట్టూ మన కుటుంబం అని, మన పిల్లలను లేదా మన పెద్దవాళ్ళను లేదా మన చుట్టాలను వీళ్ళతోటి ఒక పర్సనాలిటీ లైఫ్ అనేటువంటిది ఒకటి కంటిన్యూ అవుతుంది. సోల్ లైఫ్ అంటే దీనికన్నా కొంచెం పైగా ఉండేటువంటి విషయం, దానిలో వీడు అప్లిఫ్ట్ అవ్వడం అనేటువంటిది కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంటుంది. సోల్ లెవెల్లో జీవించడం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు ఒక్కొక్కసారి కొందరితోటి వీడికి రిలేషన్ అవసరం లేదనిపిస్తుంది. అంటే వాళ్ళతోటి కొంచెం మౌనంగా ఉండడం అనేటువంటిది అభ్యాసం చేయడం, కొందరితో రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటువంటిది అప్పుడు జరుగుతుంది. ఇవన్నీ జరుగుతుంటాయి అనేక రకాలు. ఏంటంటే సోల్ పర్పస్ ఆఫ్ లైఫ్ వేరు. సో ఇదంతా ఏర్పాటు చేసుకోవడం కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంటుంది సాధకుడికి. From happenings to which every event an intelligent power to extract from the happenings to which they are subjected some gain to the life of the soul. They have learned to regard the environment in which they find themselves as the place of purification and the field of their planetary service. సో వాడికి ఇదంతా కూడా ఒకే ఒక కారణంగా ఇదంతా మన లైఫ్లో మనకు సిచ్యువేషన్స్ అనేటువంటి వస్తున్నాయి. వీడు చక్కగా దాని ద్వారా వీడికి అందుతున్నటువంటి లెసన్ వీడు తీసుకుని వీడు చక్కగా సోల్ లెవెల్కి లిఫ్టప్ అవుతున్నాడు అంటే వీడు పెట్టుకునేటువంటి కార్యక్రమంగా వెళ్తుంటుంది. దిస్ ఈస్ ఎ రఫ్ అండ్ బ్రాడ్ జనరలైజేషన్, బట్ ఇట్ అకౌంట్స్ ఫర్ human experience and consequent attitudes in the three major groupings. It is of interest to bear in mind that the process of this appropriation of the bodies presents similar stages with respect to the evolution of the form to the evolution of the indwelling life. In the history of material aspect of manifestation, there has been
ద ఫాలోయింగ్ స్టేజెస్. ఫస్ట్ ద స్టేజ్ ఆఫ్ ఇన్వాల్యూషన్, నెక్స్ట్ ది స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఈ రకంగా 3 గ్రూప్స్ మనకు చెప్పారు కదా. సో అంటే ఏంటి, పూర్తిగా భౌతికంగా జీవిస్తుండడం, కొంచెం విచ్చుకొని ఉండేటువంటి వాడు సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్‌లో ఒక సాధన అటువంటి చక్కగా జీవితంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. వీళ్ళు ముగ్గురుగా చెప్పారు. ఇది మనం ప్రధానంగా మన మనసులో పెట్టుకొని, ఇది జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తుంటే జీవులు అనేటువంటి వాళ్ళు 2 రకాలుగా ఉంటున్నారండి. లేదా సృష్టి అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దక్షిణాయనం అన్నారు, ఇంకొకటి ఉత్తరాయణం. అంటే పాత్ ఆఫ్ ఇన్వాల్యూషన్‌లో జీవించేటువంటి వాళ్ళు కొందరు. పైనుంచి కిందకి దిగొస్తుండడం, ఈ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ దీనిలో ఉన్నటువంటి వైభవాన్ని చాలా బాగుందనేటువంటి భావించుకుంటూ, ఇంకా చక్కగా వైభవంగా ఉండేట్టుగా ప్రయత్నం చేసుకుంటూ జీవితం గడుపుతూ ఉండేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఏదో కొన్ని రకాలైనటువంటి సుఖాలున్నాయి. ఇంకా సుఖంగా ఉండాలి, ఇంకా ఇదిగా ఉండాలి, ఇంకా ఇల్లు ఇంకా చాలా అందంగా ఉండాలి, నేను చాలా ఇంకా మంచి మంచి దుస్తులు ధరించాలి, ఇంకా చాలా బాగుండాలి అనుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ, వాటికై తన ప్రయత్నం అంతా, తన యొక్క సమయాన్నంతా వెచ్చించుకుంటూ ఈ రకంగా జీవించేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు పాత్ ఆఫ్ ఎవల్యూషన్‌కి సంబంధించినటువంటి వాళ్ళుగా కొందరు. ఎవల్యూషనరీ పాత్ అంటే ఒక చక్కటి సాధన, ఒక చక్కటి విధానం ఇదంతా ఏర్పాటు చేసుకొని, దాన్ని ఏమన్నారంటే పాత్ ఆఫ్ ఎవల్యూషన్ రిఫైన్మెంట్ అండ్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ క్వాలిటీ లీడింగ్ టు లిబరేషన్ అపాన్ ద అప్‌వర్డ్ పాత్. సో వీడు క్వాలిటీ ఆస్పెక్ట్‌గా ఎక్కువగా ఉంటాడు. డెవలప్‌మెంట్ ఆఫ్ క్వాలిటీ అంటే సోల్ ఆస్పెక్ట్‌గా. సో ఇది లిబరేషన్ ఆస్పెక్ట్‌గా వీడు లైఫ్ అనేటువంటిది పెట్టుకుంటాడు. వీడు వేటిలోనూ బంధంగా వీడు ఉండడు. జీవిస్తున్న ఫ్యామిలీలో వీటన్నిటిలోనూ వీడు చాలా వదులుగా ఉంటాడు వీడు. అంటే వీడు ఎక్కడా కూడా వాటిల్లో ఇరుక్కుపోవడం అనేటువంటిదిగా ఉండదు. చక్కగా తన పనేదో తను చేసుకుంటూ ఉంటాడు. ఒక బ్యాంకు ఉద్యోగి అకౌంట్ చూసేటువంటి క్యాషియర్ అదంతా నాదే అని ఎలా అయితే అనుకోడో, ఇదంతా నాకు ఇవ్వబడినటువంటి పని అనేటువంటి ఎలా అయితే అనుకుని జీవించుతూ ఉంటాడో, అలాగే సాధకుడు తన యొక్క నిత్య జీవితం అన్ని ఆ రకంగా చేసుకుంటూ వస్తాడు. It is the same in the psychological history of the human being. There too we find a somewhat similar process divided into 2 stages, marking the involution and evolution of consciousness. Hitherto, in the occult works, as I earlier pointed out, the emphasis has been upon the development of the form side of life and upon the nature and quality of that form as it responds upon different levels of the planetary life to the impact of the environment in the early stages and to the impress of the soul at the later stages. ఫస్ట్ ఎలా అవుతుంటుంది, తను ఒక దేహం ధరించడం, ఈ దేహం ధరించడంలో తను పూర్తిగా అంటే లిబ్రా నుంచి స్కార్పియో వీటిల్లోకి వాడు పూర్తిగా భౌతికమైనటువంటి తత్వములోకి పూర్తిగా ఇదైపోయి, దాని నుంచి స్కార్పియో నుంచి అంటే వృశ్చిక రాశి నుంచి నెమ్మదిగా తులారాశి నుంచి కన్యారాశి ఈ రకంగా అప్లిఫ్ట్ అవడం అంటే జరుగుతుంది. సో దిగేనటువంటి వాడు పూర్తిగా 8th ప్లేన్, దట్ ఈస్ స్కార్పియో. పూర్తిగా భౌతికత్వం. వీడు 10 రూపాయలు ఇస్తేనే వీడితో మాట్లాడతా, లేదా మీతో మాట్లాడాల్సిన అవసరం నాకేమిటి? నేను ఒక బిజినెస్ ఉపయోగంగా ఉంటే మీతో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఉపయోగం, లేకపోతే ఏమిటండి అటువంటిదిగా జీవించేటువంటి వాడు ఆ స్థితిలో పూర్తిగా దిగుతాడు మానవుడు ఫస్ట్. అంటే పైనుంచి దిగి వస్తున్నటువంటి దాంట్లో ఒక్క స్టేజ్ నుంచి అలా దిగొచ్చి పూర్తిగా భౌతికత్వంలోకి దిగుతాడు. దిగిన తర్వాత నుంచి వీడు ఒక స్టేజ్ ఇలా అప్లిఫ్ట్ అవుతూ వస్తాడు. అంటే ఏంటి, పూర్తిగా భౌతికత్వం ఫస్ట్ 7th స్టేజ్ అంటే పూర్తిగా మానవ రూపం, మానవుడు యొక్క బిజినెస్, మానవుడు యొక్క జీవితం, ఫ్యామిలీ, రిలేషన్స్ వీటిల్లోకి దిగుతాడు ఫస్ట్. ప్రజ్ఞ అనేటువంటిది అలా దిగుతూ వస్తుంది. దిగొచ్చిన తర్వాత దానిలో పూర్తిగా భౌతికత్వంలోకి దిగిపోతాడు. పూర్తిగా మానవుడు పూర్తిగా ల్యాండ్ అయిపోయినట్టుగా మానవుడు. అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అంటున్నది వెళుతూ ఉంటుంది అన్నమాట. అది in the later stages, అది planetary life to the impact of the environment in the early stages. In this treatise with which we are now engaged, our primary aim is to point out the effect upon the soul of the experiences undergone in the bodies and the process whereby the consciousness aspect of divinity is expanded. ఈ గ్రంథం మనం చదువుకోవడంలో ఏమిటంటే ముఖ్య ఉద్దేశం, ప్రజ్ఞకి అంటే ఒక జీవితం గడిచింది, దానివల్ల ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది సోల్కి యాడ్ అవుతుంది. ఇంకొక జీవితం గడిచింది, సోల్కి ఇంకొక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది యాడ్ అవుతుంది. ఇంకో లైఫ్ ఆస్పెక్ట్ గడిచింది సోల్కి, ఇంకో ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. కనుక సోల్ అనేటువంటిది ఉదాహరణకు వీడు ఒక ఉద్యోగంలో చేరాడు, ఒక బ్యాంక్ ఉద్యోగంలో చేరాడు. కొన్ని రోజులు ఏదో హైదరాబాద్లో పనిచేశాడు. హైదరాబాద్లో పనిచేసేవాడికి అబ్బో హైదరాబాద్లో వాళ్ళు ఇలా ఉంటారండి, అలా ఉంటారండి,
చాలా డిమాండ్ చేస్తుంటారండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి, అసలు వెయిట్ చేయరండి, లేదా సమ్ ఎక్స్పీరియన్స్ వీడు గెయిన్ చేస్తారు. ఇక్కడి నుంచి ఉదాహరణకి ఇంకో విలేజ్ ఎక్కడికో వీడు ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ ఉన్నటువంటి దాంతో ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఇలా అనేక ఊర్లు ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉండడంతో వీడు ఒక ఆఫీసర్ ఏదేడుకి వీడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ అంటుంటది అదేంటంటే సోల్‌కి ఎక్స్పీరియన్స్ అంటుంటది అందడం చేత ఏం జరుగుతుందంటే డివినిటీ అంటే పైనటువంటి అంతర్యామిని ఈయన చక్కగా దర్శించడానికి ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా తోడవుతుంది. సో, ఆ అంతర్యామిని దర్శించడం, అంతర్యామితో ఒకటిగా ఉండడానికి ఇన్ని జన్మల్లో సోల్ అనేటువంటిది పొందేటువంటి ఎక్స్పీరియన్స్ దాన్ని చేరుస్తుంది సోల్‌ని. ఇది ఎక్స్‌పాండెడ్ in the process whereby the consciousness aspect of divinity is expanded, culminating as it does in what is technically called an initiation. దీన్ని ఏమన్నారంటే ఇనిషియేషన్ అన్నారు. అంటే ఇంతకుముందు దర్శింపబడినటువంటి విషయం ఇప్పుడు వీటికి దర్శింపబడుతుంది అంటే దాన్ని ఉపదేశముగా తెలుసుకోండి. ఇంతకుముందు మనం ఈ విషయాలు తెలుసుకోలేదు, ఇప్పుడు ఈ విషయం తెలుస్తోంది అంటే దాన్ని ఒక ఉపదేశం తెలుసుకోండి. Each of the two major divisions of this process, involution and evolution, could be divided into 6 different expansions of consciousness. Those upon the upward are differ from those upon the downward arc in objective and motive and in scope, and are essentially sublimations of the lower aspects of the unfoldment of consciousness. These 6 stages might be called, ఇది ప్రధానంగా 6 స్టేజెస్ గా చెప్పారు. ఏంటి? ఈ పైనుంచి ప్రజ్ఞ దిగి రావడం, కింద ఉన్నటువంటి ప్రజ్ఞ పూర్తిగా అంతర్యామిని దుట 6 స్టేజెస్ గా చెప్పారు. అందులో ఫస్ట్ స్టేజ్ పేరు ఏంటంటే ది స్టేజ్ ఆఫ్ అప్రోప్రియేషన్, నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ది స్టేజ్ ఆఫ్ ఆస్పిరేషన్, థర్డ్ ది స్టేజ్ ఆఫ్ అప్రోచ్, ఫోర్త్ ది స్టేజ్ ఆఫ్ అపియరెన్స్, ఫిఫ్త్ ది స్టేజ్ ఆఫ్ యాక్టివిటీ, సిక్స్త్ ది స్టేజ్ ఆఫ్ అంబిషన్. ఇవి 6 స్టేజెస్ గా చెప్పారు. అవి ఏంటనేటువంటి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏజ్ స్టేజ్ when at its height of expression involves a period of crisis and at its height of expression. ఇప్పుడు ఈ 6 స్టేజెస్ ఉదాహరణకి 6 తరగతులు అంటే 6 క్లాసెస్ అనుకోండి. ఒక క్లాస్కి మధ్య వీడికి ఏంటంటే వీడు ఉదాహరణకి ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు, వీడు సెకండ్ క్లాస్కి వెళ్ళడానికి వీడికి అర్హత ఏమిటండి అంటే ఏం లేదు సార్, ఫస్ట్ క్లాస్ అయిపోగానే వీడికి ఎండింగ్లో మేము ఒక యాన్యువల్ ఎగ్జామ్ అనేటువంటిది పెడతాం. యాన్యువల్ ఎగ్జామ్లో వీడు పాస్ అయ్యాడు అనుకోండి, అప్పుడు వీడిని సెకండ్ క్లాస్కి తీసుకెళ్తాం. అంటే స్కూల్ యొక్క యాన్యువల్ ఇయర్ మనం తీసుకుంటే వీడి యొక్క జీవితం జాన్వరి దాకా గడిచినది ఒక రకంగా ఉంటుంది స్కూల్. ఊరికి ఉదాహరణకి జాన్వరి నుంచి వీడికి మార్చిలోనో ఫిబ్రవరిలోనో ఎప్పుడో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ పీరియడ్ వీడిది ఒక రకంగా ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ వాటికి చదువుకోవడం, వాటికి బాగా టఫ్గా ఉండడం, వీడికి టైం లేకుండా వీడు కష్టపడుతుండడం, ఈ రకంగా ఉంటుంది. అప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాక వీడు హాలిడేస్ ఎంజాయ్ చేస్తాడు, నెక్స్ట్ క్లాస్కి వెళ్తుంటాడు. అది ఎలాగో ఈ 6 స్టేజెస్కి సంబంధించినటువంటి విధానం కూడా అదే రకం. అంటే ఏదైనా ఒక స్టేజ్కి వెళ్ళబోయే ముందు వీడి జీవితంలో ఒక క్రైసిస్ అంటున్నది ఉంటుంది, చాలా కష్టాలుగా ఉంటుంది, చాలా ఇబ్బందులుగా ఉంటుంటుంది, చాలా ఇదిగా ఉంటుంటుంది. ఒక క్రైసిస్ అంటున్నది ఇది జరుగుతుంది. ఆ క్రైసిస్ దాటాడుకు వీడు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళుతుంటాడు. అది చెప్తున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్, ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అప్రోప్రియేషన్ we have the soul or the conscious thinker, the divine son of God or Mansaputra, doing 3 things. The first stage is appropriation. అది చెప్తున్నాను. సో ఆ స్థితిలో ఉన్నటువంటి ప్రజ్ఞ అప్రోప్రియేషన్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రజ్ఞ ప్రధానంగా 3 కార్యక్రమాలుగా కలిగి ఉంటుంది. ఒకటి, నెంబర్ 1 ఇస్ కాన్షియస్లీ రిజిస్టరింగ్ ద డిజైర్ టు ఇన్కార్నేట్. ఎప్పుడు కూడా ప్రజ్ఞకి దేహం దాల్చుదాం, దేహం స్వీకరిద్దాం, ఈ 3 బాడీస్ పొందుదాం అంటుంటే ఒక తహత అంటుండదు ఉంటుంది. ఐ వాంట్ టు హ్యావ్ బర్త్ ఫిజికల్ ప్లేన్ అంటుండదు. సోల్స్ అనేటువంటివి ఎన్నో అలా వేచి ఉంటుంటాయి పైన దీంట్లో. సో అలా సోల్ అనేటువంటిది అప్రోప్రియేట్ అవ్వడానికి, దేహం స్వీకరించడానికి డిజైర్ టు ఇన్కార్నేట్ అనేటువంటిది కలిగి ఉంటుంది. దిస్ ఈస్ ద విల్ టు ఎగ్జిస్ట్ ఆర్ ద విల్ టు డూ, విల్ టు బి అపాన్ ద ఫిజికల్ ప్లేన్. ప్రజ్ఞకి సంకల్పం కలుగుతుంది, ఎలా అయినా సరే నేను దేహం దాల్చాలి, చక్కగా నలుగురితోటి చక్కగా కలిసి అక్కడ సాధన చేసుకోవాలన్నటువంటిది ఒక కోరిక అంటుండేది ఫస్ట్ ఏర్పడుతుంది సోల్కి. సెకండ్ స్టేజ్ ఏంటంటే కాన్షియస్లీ ఫోకసింగ్ అటెన్షన్ ఆన్ ది ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డెసిషన్ టు మేక్ అన్ అపియరెన్స్. సో కాన్షియస్గా అది దిగాలంటే ఏం చేయాలనేటువంటి ఒక
కార్యక్రమంలో ఉదాహరణ వీడు తిరుమల వెళ్ళాలన్నటువంటి కోరిక వీడికి కలుగుతుంది. వెళ్ళాలని కోరిక కలిగిన తర్వాత వెళ్ళడానికి అంటే ఏం చేయాలి? ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఒక అప్లికేషన్ రాసుకొని లైన్‌లో నుంచొని ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం, సామాన్లు సర్దుకోవడం, ఇలాంటి కార్యక్రమంలో నిమగ్నం అవుతాడు చూసారా? అది చెప్తున్నారు. థర్డ్ స్టేజ్ ఏంటంటే కాన్షియస్‌లీ టేకింగ్ ద నెసెసరీ స్టెప్స్ టు అప్రోప్రియేట్ ద నీడెడ్ సబ్స్టెన్స్ త్రూ విచ్ టు అపియర్ అండ్ వేర్‌బై సాటిస్ఫై ద డిమాండ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. వాటికి కావాల్సినటువంటి స్టెప్స్ తీసుకోవడం, వాటికి కావాల్సినటువంటి విధంగా వీడు దేహం దాల్చడానికి తయారై వీడు స్టేషన్‌లో వచ్చి నుంచోవడం. ట్రైన్ వస్తుంది. అప్పటిదాకా వీడు సామాన్లన్నీ సర్దుకోవాలి జాగ్రత్తగా. అన్నీ కరెక్ట్‌గా ప్యాక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా రైల్వే స్టేషన్‌లో వచ్చి నుంచుంటాడు. లేదా బస్ స్టాండ్‌లో ఎళ్లి నుంచుంటాడు. అలా. With these processes formulated as theories, we are familiar the speculations and pronouncements of teachers everywhere and down the ages have familiarized us with the many symbolic ways of dealing with these matters. Upon them, there is no need to enlarge. The whole series of events involved in the decision are to be considered here only from the angle of consciousness and of a defined involutionary procedure. డిఫైన్డ్ ఇన్వల్యూషనల్ ప్రొసీజర్ అంటే ఏంటి? ఇన్వల్యూషనరీ ప్రొసీజర్లో ఇవన్నీ మనకు మామూలుగా దేహం దాల్చడానికి కావాల్సినటువంటి తయారు అవ్వడం అంటే ఒక సంకల్పం అనేటువంటిది ఏర్పాటు చేసుకుని సోల్ అనేటువంటిది వెయిట్ చేస్తూ ఉండడం. ఆ స్థితిని అన్నారంటే స్టేజ్ ఆఫ్ అప్రోప్రియేషన్. నెక్స్ట్ స్టేజ్ ఏమన్నారంటే స్టేజ్ ఆఫ్ ఆస్పిరేషన్. కన్సర్న్స్ ది ఆస్పిరేషన్ ఆర్ ద డిజైర్ ఆఫ్ ది సోల్ టు అపియర్. ఇదంతా చదివితే అప్పుడు మనకు తెలియబడేటువంటి విషయం ఏంటంటే 6 స్టేజెస్ మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే సో మానవుడు అనేటటువంటి భూమి మీద పుట్టడానికి ముందు ఇంత కథ అనేటువంటిది ఉండి తను ఈ రకంగా ఈ ప్రాంతంలో ఇలా పుడితే బాగుండు అనేటువంటిది అంతా నిర్ణయించుకుని అక్కడ వాడు పుట్టడం అనేటువంటి జరుగుతుంది అంటే విషయం మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఆస్పిరేషన్ అన్నది concerns the aspiration or the desire of the soul to appear and brings the consciousness down onto what we call the astral plane. The inclination of the soul is towards that which is material. We must not forget the facts. Which is material. The astral plane. Astral plane దిగిరావడం. సోల్ అనేటువంటిది ఆ స్థితి నుంచి ఇంకా కొంచెం కిందకి దిగడం. దిగేటప్పటికి the inclination of the soul is towards that which is material. We must not forget this fact. We have been apt to regard aspiration as the consummation or the transmutation of desire. So, aspiration అంటే ఏమంటే కన్సుమేషన్ ఆఫ్ ది డిజైర్. అంటే లోవర్ ఆస్పెక్ట్లో అది డిజైర్గా చెప్తారు. హయ్యర్ ఆస్పెక్ట్లో వచ్చేటికి ఆస్పిరేషన్ అంటారు. అంటే అదే వాడి జీవితం రెండు వేరుగా లేనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ఆస్పిరేషన్. వాడిలో ఒక కోరికగా ఉంటే వాడు ప్లస్ కోరికగా ఉండడం అంటుంటుంది రెండో స్థితి. దాన్ని డిజైర్ అన్నారు. ఈ స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితికి వెళ్తాడు ఆస్పిరేషన్ అన్నారు. సో ఇక్కడ మనం స్టేజ్ ఆఫ్ ఆస్పిరేషన్ అన్న విషయం అది చెప్తున్నారు. Aspiration or the transmutation of desire. However, in the last analysis, it might be said that aspiration is the basis or root of all desire, and that we have only used the word desire to signify aspiration, which has a natural object in the consciousness of man. Confining the word aspiration to that transmuted desire which makes the soul the fixed objective in the life of the man in incarnation. సో ఫిక్స్డ్ ఆబ్జెక్టివ్ కలిగి ఉండడం. ఆస్పిరేషన్లో ఏమిటి? వీడు దేనికైతే ఏదైతే వీడి యొక్క గమ్యం అని అనుకున్నాడో ఆ గమ్య స్థితి అది పొందుట ప్లస్ వీడు రెండు ఒకటిగా అయిపోవడం. తిరుమల వెళ్ళాలి, ఇంకా అదియే జీవితంగా కలిగి ఉండడం, అదియే తనకి సమస్తము, అదే తనకి శాశ్వతము అని అనుకుని జీవించడం, దాన్ని ఆస్పిరేషన్ అన్నారు. లోవర్ లెవెల్లో ఏదో కోరికగా ఉంటుంది, వాళ్ళందరూ వెళ్తున్నట్టు మనం కూడా పోదాం అంటుంది, అది సరిపోదు. అలా దానికి అది ఏ జీవితంగా కలిగి ఉంటారు. నేను చెప్పాను ఇది ఒక ఉదాహరణ. అంటే ఏమిటో ఒక మంచి పని చేద్దాం అంటుండేది ఉందనుకోండి, ఉంటే సరిపోదు. ఒక మంచి పని చేయడం అంటుండేది చేస్తూ ఒక మంచి పని చేయడంలో వీడు రెండు ఇంకా అది తప్పితే ఇంక వేరే లోకం లేనటువంటి దానిలో వీడు వెళ్ళిపోతాడు. ఇంకా వీడు మానేయడం అంటుండేది ఉండదు. దాన్ని ఆస్పిరేషన్. సో ఆస్పిరేషన్ అటువంటి ప్రజ్ఞ ఆ స్టేజ్లో వీడు ఏమవుతాడంటే వీడు దేహం దాల్చడం అంటే దాని యొక్క దీనిలో సోల్లోనే ఈ స్థితిలో ఉంటుంది అనమాట. ఈ ఆస్పిరేషన్ అంటే స్థితిలో aspiration to the transmuted desire as another. But all phases of desire are
essentially forms of aspiration, and on the evolutionary arc, aspiration shows itself as the desire. అది లోవర్ లెవెల్కి వచ్చేటికి దాన్ని డిజైర్గా చెప్తారు. ఆస్పిరేషన్ యొక్క అనేక లేయర్స్గా మీరు వచ్చేటికి ఆ కింద లోకాలకు వచ్చేటికి అది ఏంటంటే డిజైర్, కోరికగా తెలియబడుతుంది. ఉదాహరణకు అమ్మవారి చేద్దాం అంటే ఒక కోరిక. ఎందుకంటే అమ్మవారి పూజ చేస్తే మనకి ఏదో కలిసి వస్తుందని, ఇవన్నీ డిజైర్స్ తోటి మనం పూజ చేయాలనేటువంటిది స్టార్ట్ చేస్తాం. ఏది తప్పు కాదు, అలా అనుకోకండి దయచేసి. డిజైర్స్ తోటి పూజ చేయడం తప్ప అది కాదు. దీని నుంచి వీడు స్లోగా ఎలివేట్ అవుతుంటాడు. రామకృష్ణ పరమహంస గారు అమ్మవారిని పూజ చేస్తున్నారు కదా, మీ డిజైర్ ఏమిటండి అంటే ఏం లేదు, ఆయన ఆస్పిరేషన్ స్థితి అది. మనం అమ్మవారి పూజ చేస్తాం, మనం చేస్తాం, ఆయన చేస్తారు. మనది డిజైర్ స్టేట్, ఆయనది ఆస్పిరేషన్ స్టేట్. అలా అనుకోవచ్చు. అంటే ఇంకా అమ్మవారు ఆయన ఒకటే స్థితిలో అలా ఉండిపోవడం అంతే. కదా అమ్మవారిని అలా ధ్యానించుకుంటూ అలా కూర్చుంటాడు ఆయన. ఎందుకు చేస్తున్నాను అంటే ఏమి లేదు, అది ఆయన అమ్మవారిని చేరడం ఆయన యొక్క గమ్యం అంతే, ఇంక వేరేది లేదు. అది మనం పూజ చేస్తున్నాం అంటే మనకేదో ఇది కాదండి, నాకేదో ఇది కలిసి రావాలి, నాకేమన్నా కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ తీర్చడానికి, దీన్ని డిజైర్ అన్న. దీని నుంచి ఆ స్థితికి వెళ్ళాలి వీళ్ళు మానవుడు. సో దెన్ ఆస్పిరేషన్ అంట. ఇన్ ద వరల్డ్ ఆఫ్ హ్యూమన్ అఫైర్స్, when this conscious realization is established and the soul has appropriated a form upon the mental plane through the will to exist, and one also upon the astral plane through the aspiration, then the third stage of approach takes place upon the etheric levels. The consciousness becomes focused there, preparatory to the intense crisis of appearing, and there take place what might be regarded as a ranging or a gathering of all the forces of consciousness in order to force the issue and thus emerge into manifestation. సో వీళ్ళు ఒక విల్ టు ఎగ్జిస్ట్ అన్నారు. అంటే ఏంటి? ప్రజ్ఞ మెంటల్ ప్లేన్లోకి దిగడం, అక్కడి నుంచి ఒక డిజైర్, నేను దేహం స్వీకరించాలనుకుంటుందిగా అంటే ఆస్ట్రల్ ప్లేన్లోకి దిగడం. ఈ రెండింటి ప్లేన్స్లోకి ఎప్పుడైతే దిగుతుందో ప్రజ్ఞ, అప్పుడు కింద వైటల్ బాడీ అంటే ఎథరిక్ బాడీ అంటుండేది ఏర్పడటం, ఎథరిక్ బాడీ నుంచి భౌతికమైనటువంటి అండము అంటుండేది ఏర్పడి ఆ దానిలో దేహం అంటుండేది కట్టుకోవడం, ఇవన్నీ జరుగుతాయంట తల్లి గర్భంలో. సో ద కాన్షియస్నెస్ బికమ్స్ ఫోకస్డ్ దేర్, ప్రిపరేటరీ టు ద ఇంటెన్స్ క్రైసిస్ ఆఫ్ అపియరెన్స్. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లి గర్భంలోకి దిగడానికి ముందరే ప్రజ్ఞ అనేటువంటిది ఫస్ట్ మెంటల్ ప్లేన్లోకి దిగుతుంది, ఆ సరౌండింగ్స్లోకి. దాన్నే మనం ఏమంటాం అంటే పురుషుడిలో ప్రజ్ఞ అనేటువంటిది దిగుతుంది. దిగి అది డిజైర్గా ఇంకా లోవర్ ప్లేన్స్లోకి దిగుతుంది. ఆ దిగినటువంటిది ఎథరిక్ లెవెల్స్లో తల్లి గర్భంలోకి చేరి అక్కడ దేహం అనేటువంటిది కట్టుకుంటుందిగా మనం చెప్తాం భాగవతం. సో అందు గురించి జీవుడు అనేటువంటి వాడు ప్రజ్ఞాస్వరూపుడుగా ఉన్నప్పుడు వాడు దేహం దాల్చడానికి ముందు ఈ రకమైనటువంటి కార్యక్రమం చాలా జరుగుతుంది. అందు గురించి మనకి ఏమని చెప్తారంటే గర్భం దాల్చడానికి ముందు ఇప్పుడు అందు గురించి మనకి శ్రీకృష్ణ పుట్టడానికి ముందు కూడా దేవకి వద్దులు ఒక తపస్సు చేస్తారు. తద్వారా ఏమవుతుంది, శ్రీకృష్ణుడి యొక్క ప్రజ్ఞ అనేటువంటిది లేదా తత్వం అనేటువంటిది వాళ్ళలోకి దిగడానికి ముందు ఆ కోశాలన్నీ కూడా చాలా పరిశుభ్రంగా ఉండడానికి ఒక తపస్సు చేస్తారు. అప్పుడు ఒక దివ్య ప్రజ్ఞ వీడికి ఆహ్వానింపడటం, ఆ దివ్య ప్రజ్ఞ వీడి నుంచి తల్లి గర్భంలోకి చేరడం, తల్లి గర్భంలో దానికి కావాల్సినటువంటి దేహావయవములు ఏర్పడటం, దేహం దాల్చినటువంటి ఇది స్థితి ఏర్పడి అప్పుడు భౌతికమైనటువంటి స్థితుల్లోకి దిగి రావడం, ఇది జరిగేటువంటి కార్యక్రమం ఇదంతా కూడా. అందు గురించి జన్మ అన్నటువంటిది ఇవ్వడంలో ఎంతో సాధన ఉంది. పురుషుడు ఒక స్త్రీ వీళ్ళిద్దరూ ఒక తపో నిమగ్నమై చేసినటువంటి అటువంటి ఇది చేసినటువంటి ప్రజ్ఞ దిగి వచ్చినప్పుడు ఆ ప్రజ్ఞ చాలా పరిపూర్ణంగా ఉంటుంది. అంటే అటువంటి ఇది చేయాలి అసలు మా నిజానికి. తపస్సు చేసినప్పుడు చాలా అత్యద్భుతంగా ఉంటుంది అట్లా దిగి వచ్చినటువంటి పిల్లలు. అప్రోచ్ అన్నారు దాన్ని ఏమన్నారు? One also upon the astral plane through the aspiration, and also the third stage of approach takes place upon the etheric levels. The consciousness becomes focused there, preparatory to the intense crisis of appearing, and there takes place what might be regarded as a ranging or a gathering of all the forces of the consciousness in order to force the issue and thus emerge into man. In order to force the issue and thus emerge into man. సో ఇష్యూ అంటే ప్రజ్ఞ అనేటువంటిది పూర్తిగా శక్తి స్వరూపమై భౌతికంగా వ్యక్తం అవడం.
manifestation. This is a vital moment in consciousness. It's a period of vital preparation for a great spiritual event. దీని ఒక గ్రేట్ స్పిరిచువల్ ఈవెంట్ అది. జన్మ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది ఎంతో సాధన ఉంది దాంట్లో. ఏదో పిల్లలు పుట్టేస్తున్నారు ఏదో ఇదిగా కాదు. దానిలో ఒక పురుషుడు చేయవలసినటువంటి సాధన చాలా ఉంది, స్త్రీ చేయవలసినటువంటి సాధన చాలా ఉంది. అలా చేస్తూ వచ్చినటువంటి పిల్లలు చాలా ఇదిగా ఉంటుంది. అంటే వాళ్ళు ఒక చక్కటి స్పిరిచువల్ అవుట్లుక్స్ అనేటువంటి పిల్లలకి సహజంగా ఏర్పడతాయి. అసలు దేనికి మనం దేహం స్వీకరించాం, ఈ సోల్ లింకప్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ప్రజ్ఞ కింద దిగింది కదండి. ఈ దిగినటువంటి ప్రజ్ఞకి చక్కటి స్పిరిచువాలిటీ అనేటువంటిది అందివ్వబడుతుంది మనకి. అప్పుడు ఈ దిగి వచ్చినటువంటి ప్రజ్ఞ భౌతికమైనటువంటి లోకాల్లో వీటిలో ఇరుక్కుపోవడం, వీటి యొక్క వాసనలలో ఉండిపోవడం అనేటువంటిదిగా కాకుండా ఏ కారణం చేతి దిగి వచ్చిందో ఆ కారణము అనేటువంటిది వాటిలో పరిపూర్ణంగా నింపబడి ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు పుట్టినటువంటి పిల్లవాడో పిల్లో వాళ్ళ యొక్క ఆస్ట్రల్ ప్లేన్ కానీ, వాళ్ళ యొక్క మెంటల్ ప్లేన్ కానీ, వాళ్ళ యొక్క ఎథరిక్ బాడీస్ కానీ ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. అలా కాకుండా ఏదో యాక్సిడెంటల్ గాను ఏదో ఇదిగానో జరిగిపోతున్నటువంటి కార్యక్రమంలో చాలా అవకతవకలు ఉండిపోతుంటాయి, చాలా గందరగోళాలు జరిగిపోతుంటాయి. కనుక దీన్ని అంటే ఫర్ ఎ గ్రేట్ స్పిరిచువల్ ఈవెంట్ అన్నారు. ద కమింగ్ ఇంటూ ఇన్కార్నేషన్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. ఒక దివ్య ప్రజ్ఞ, ఒక ప్రజ్ఞ అంటున్నది దేహానికి వస్తుంది. దాన్ని ఒక ఇట్స్ ఏ స్పిరిచువల్ ఈవెంట్ అది చక్కటి. దిస్ ఇన్వాల్వ్స్ ద టేకింగ్ ఆఫ్ ఎ డెన్స్ ఫిజికల్ బాడీ which will act either as a complete prison for the soul or as a form for revelation. అదొక ప్రిజన్ అవుతుందా, అదొక రెవల్యూషన్ అవుతుందా? మామూలుగా భూమి మీద పుడుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ప్రెజెన్స్ గా ఉండిపోతున్నారు. అంటే వాడు దేనికి పుట్టాడు ఏం తెలియట్లేదు. ఎందుచేత తెలియట్లేదు అంటే ఈ పురుషుడు స్త్రీ వీళ్ళు వర్తించవలసినటువంటి విధానం కొంచెం తేడాగా ఉంది. ఈ తేడాగా ఉంటుండడంతో అంటే వాడి ప్రజ్ఞ వాడు మెంటల్ ప్లేన్ లోకి దిగుతున్నాడు, తర్వాత ఆస్ట్రల్ ప్లేన్ లోకి దిగుతున్నాడు, తర్వాత ఎథరిక్ ప్లేన్స్ లోకి దిగి దేహం స్వీకరిస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా లభిస్తున్నదంతా కూడా లూనార్ పితృస్ నుంచి లభిస్తుంది. లూనార్ పితృస్ నుంచి లభిస్తున్నటువంటి ఈ లోవర్ బాడీస్ ఇవన్నీ కూడా పురుషుడు స్త్రీ వీళ్ళు వ్యవహరించినటువంటి చక్కగా ఉంటే ఆ దివ్య ప్రజ్ఞకు ఒక చక్కటి దేహాన్ని, చక్కటి ఆస్ట్రల్, చక్కటి మెంటల్ అనేటువంటిది ఇచ్చిన వాళ్ళు అవుతారు. అప్పుడు వీడు ప్రెజెంట్ గా వీడు రెవల్యూషన్ గా ఉంటుంది అంటాడు. ఇట్ కుడ్ బి ఎయిదర్ దట్ ఆర్ దిస్, యాజ్ ఇట్ హ్యాస్ బిన్ కాల్డ్ in the cases of those advanced men whom we regard as the revealed sons of God. వాళ్ళు అప్పుడు సన్స్ ఆఫ్ గాడ్ గా భూమి మీద వ్యవహరిస్తారు. అది చెప్తున్నాడు. The crisis of approach is one of the most important and one of the least understood of the various stages. Students should find it of interest to make a comparative study of the approaches which have previously been mentioned in connection with such episodes in human history as those recurring in the time of Vaisak full moon. Vaisak full moon నాడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క రెవల్యూషన్ అటువంటిది లేదా వీడు ఈ అంతర్లోకాల్లోకి వెళ్ళగలిగినటువంటి ఈ యొక్క విధానం అంటే వీడికి ఇనిషియేట్ అవ్వబడడం అటువంటిది ఎక్కువ జరుగుతాం. అందులోంచి ఏమంటున్నారంటే ద క్రైసిస్ ఆఫ్ అప్రోచ్ and one of the most important and one of the least understood of the various states. ఈ క్రైసిస్ ఏర్పడుటాన్ని చాలా మిస్అండర్స్టాండింగ్ సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం అంటే చెప్పుకో జరుగుతుంది. స్టూడెంట్స్ షుడ్ ఫైండ్ ఇట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు మేక్ a comparative study of the approaches which have previously been mentioned in connection with each episodes of human history as those recurring in the time of the Vaisak full moon. There is a close understanding relationship between the approaches upon the path of involution and those upon the path of evolution, and also between these takes by the individual and those by the group. So path of involution, path of evolution. ఉదాహరణకి ఇక్కడి నుంచి ఏదో విశాఖపట్నం వెళుతాం, ఏదో ట్రైన్ బయలుదేరింది, ఇవే స్టేషన్లు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు, స్టేషన్లు అవే కానీ జర్నీ తేడా నుంచి వెళ్తున్నాడు వీడు, అటు నుంచి వాడు వస్తుంది. కనుక ఆ రకంగా పాత్ ఆఫ్ ఇన్వల్యూషన్లోను పాత్ ఆఫ్ ఎవల్యూషన్లోను అలాగే ఇండివిజువల్ ఆస్పెక్ట్ గాను గ్రూప్ ఆస్పెక్ట్ గాను
ఈ రకంగా తేడాలు ఉంటాయని అంటారు. దెన్ when the gathering of forces during the stage of approach is consummated, the fourth stage takes place, that of appearance. సో ఇక్కడ థర్డ్ స్టేజ్కి వచ్చేటికి పాత్ ఆఫ్ అప్రోచ్. పాత్ ఆఫ్ అప్రోచ్ అంటే ఏంటి? దేహం దాల్చడం. దేహం దాల్చినటువంటి వాడు నెక్స్ట్ అంటే దానికి కావాల్సినటువంటి విధానంలోకి వీడు దిగిరాబడటం, ఆ విధంగా వీడికి ఏర్పడటం, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇదంతా కూడా పాత్ ఆఫ్ అప్రోచ్. ఇదంతా జరిగింది వీడికి. జరిగిన తర్వాత నెక్స్ట్ పాత్ ఆఫ్ అపియరెన్స్. ఈ పాత్ ఆఫ్ అపియరెన్స్లో వీడు ఎప్పుడైతే ద టూ ఫైనల్ స్టేజెస్, the path of appearance, the stage of approach is consummated, the fourth stage takes place, that of appearance, and the man emerges into the light of day and runs his little cycle upon the physical plane, developing increased sensitivity in consciousness through the medium of experience gained. వీడు ఎప్పుడైతే అపియరెన్స్ అంటే వీడు భౌతికంగా వీడు ఉదాహరణకు వీడు స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్కి వచ్చాడు. అప్పుడు రోజు ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఏబిసిడీలు నేర్చుకుంటాడు, ఒకరోజు 1 2 3 నేర్చుకుంటాడు. ఇలా మానవ ప్రజ్ఞ భూమి మీద దిగి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటివన్నీ కూడా దర్శించుకుంటూ ఉంటుంది. అంటే స్టేజ్ ఆఫ్ అపియరెన్స్. ఈ స్టేజ్ ఆఫ్ అపియరెన్స్లో కాన్షియస్నెస్ చాలా చక్కగా ఇవన్నీ కూడా చూసుకుంటూ ఇవన్నీ దర్శించుకుంటూ అలా ఉంటుంటుంది. ఫిజికల్ ప్లేన్ డెవలపింగ్ ఇంక్రీజ్ సెన్సిటివిటీ ఇన్ కాన్షియస్నెస్ through the medium of experience gained through the process of life in a physical body. After appearing in form, he becomes, with each new appearance, increasingly active, alive, and awake. And the stage of activity grows in intensity until the consciousness of the man is swept by ambition. Stage of activity లో వీడు అలా జీవిస్తుంటాడు. ఒక స్టేజ్ అవుతుంది. నెమ్మదిగా ఇది కాదు, మనం దీని నుంచి కొంచెం పైకి వెళ్ళాలి అనిపిస్తుంది. ఏంటి ఈ రకంగా జీవించాం, పుట్టాం, ఏదో చదువుకున్నాం, ఉద్యోగం చేసాం, వివాహం చేసుకున్నాం, కుటుంబం ఏర్పడింది, ఏదో రిటైర్ అయిపోయాం, జీవితం వెళ్ళిపోతున్నాం. ఏంటిది? ఇది కాదు, మనం ఇలా కాదు జీవించాలి, దీనిలో ఏదో తేడా. ఇలా వీడు కొన్ని జన్మలు జరిగిన తర్వాత వీడికి అనిపిస్తుంది ఇలా కాదు నేను జీవించవలసినటువంటి విధానం అటువంటిది ఏర్పడడాన్ని దాన్ని ఏమంటారు నెక్స్ట్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్లో ఇవన్నీ ఏర్పడతాయి. ఈ రకంగా జీవితం, దీని ఒక ఇల్లు ఏర్పరచుకోవడం అని ఇలా ఇవన్నీ ఏర్పడుతుంటాయి ఈ స్టేజ్ ఆఫ్ అపియరెన్స్. నెక్స్ట్ ఏమన్నారు? The two final stages of activity and ambition are those covered by the ordinary man and dealt with by the ordinary psychologist. This is itself of interest because it shows how very little అది. The two last stages ఏమన్నా స్టేజ్ ఆఫ్ యాక్టివిటీ అన్న స్టేజ్ ఆఫ్ అంబిషన్. ఈ 2 స్టేజెస్కి సంబంధించినటువంటి విషయాలే సైకాలజిస్ట్, ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ సైకాలజిస్ట్ మానవుడి గురించి ఈ 2 స్టేజెస్ గురించి చదువుకుని ఉంటున్నాడు. అసలు నిజానికి ఈ 2 స్టేజెస్కి పైన 4 స్టేజెస్ ఉన్నాయి. ఆ 4 స్టేజెస్లో సైకాలజీ ఎలా డిసెండ్ అవుతుంది అనేటువంటి విషయం తెలుసుకోకుండా కేవలం ఏ 2 స్టేజెస్లోనే వీడు పట్టుకుని వీడు ఫైట్ చేస్తాడు. ఉదాహరణకు ఒక పిల్లవాడు వాడు ఏదో వాడు డ్రెస్ నలుపుకున్నాం, లేదా డ్రెస్కి ఏదో బురద అంటించుకుని అయితే స్కూల్కి వచ్చాడు. స్కూల్కి వస్తే కనుక నెక్స్ట్ వాడు ఏదో పనిష్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ వాడు బురద అంటించుకుంటున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, ఇలానే జరుగుతుంది. కనుక అక్కడ ఇవ్వాల్సినది సైకాలజిస్ట్ ఎంతవరకు స్టడీ చేసుకుంటున్నా అంటే వాడు ఏదో మసి పూసుకుని వచ్చాడో లేదా ఏదో చేసుకున్నాడు, దానికి ఏదో వీడు ఏదో పనిష్మెంట్ 10 రూపాయలు కట్టేసి నువ్వు క్లాస్కి వెళ్ళాలన్నా ఏదో పెట్టాడు. ఎన్ని రోజులు అలా కట్టించుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. క్లాస్ అయితే అటెండ్ అవుతున్నాడు, వీడు ఏదో బురద షర్ట్ తోటి వీడు ఉంటున్నాడు. అసలు ఈ బురద వీడు అంటించుకోవడానికి కారణం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయం వీడు ఎప్పుడైతే తెలుసుకుని వీడు దానికి కావాల్సిన సొల్యూషన్ సైకాలజిస్ట్ ఇస్తాడు, అప్పుడు నెక్స్ట్ డే వీడు కూడా చక్కగా బురద లేకుండా చక్కగా తెల్ల షర్ట్ అలా పెట్టుకుంటాడు. సో ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం సైకాలజిస్ట్ స్టేజ్ ఆఫ్ అపియరెన్స్, స్టేజ్ ఆఫ్ అంబిషన్ గురించి మాట్లాడుతున్నారు, కానీ స్టేజ్ ఆఫ్ యాక్టివిటీ అండ్ స్టేజ్ ఆఫ్ అంబిషన్ గురించి మాట్లాడుతున్నారు. కానీ పైన ఉన్నటువంటి ఈ స్టేజెస్ గురించి అపియరెన్స్, అప్రోచ్, ఆస్పిరేషన్, అప్రోప్రియేషన్ వీటి గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉండట్లేదని చెప్తున్నారు. Thus, we have stages succeeding each other from the initial appropriation upon the mental plane and until the man in consciousness has worked his way down through the planes and back again to the mental plane. So వీడు ఏమవుతున్నాడు, వీడు స్టేజ్ ఆఫ్ యాక్టివిటీ అండ్ స్టేజ్ ఆఫ్ అంబిషన్లో వీడు పూర్తిగా భౌతికత్వంలోకి దిగి ఇక్కడ అనేక రకాలైనటువంటి విషయాలు, అనేక రకాలైనటువంటి బంధములు, అనేక రకాలైనటువంటి రిలేషన్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుని వీటిల్లో వీడు సరిగ్గా దర్శించుకోలేక, సరిగ్గా వీడి రిలేషన్స్, వీడి యొక్క ఇవన్నీ కూడా వీడు మిస్గా అంటే సరిగ్గా ఇవన్నీ లేకపోవడం చేసి వీడు ఒక ప్రాబ్లమ్స్ అనేటువంటి వాటిలో పడిపోతుంది.
కనుక ఇక్కడ ఏమంటున్నారంటే వీడు మళ్ళా మెంటల్ ప్లేన్లోకి అప్రోప్రియేషన్ అపాన్ ద మెంటల్ ప్లేన్ అంటిల్ ద మ్యాన్ ఇన్ కాన్షియస్నెస్ హ్యాస్ వర్క్ హిస్ వే డౌన్ త్రూ ద ప్లేన్స్ అండ్ బ్యాక్ అగైన్ టు ద మెంటల్ ప్లేన్. వీడు మళ్ళీ బ్యాక్ అగైన్, వీడు మళ్ళీ ఇక్కడ దిగినటువంటి వాడు వీడు ఆస్ట్రల్ మెంటల్ ప్లేన్లోకి వీడు వెళ్ళి వీడి యొక్క భావములు, వీడి యొక్క రుచులు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటాడు. పూర్తిగా భౌతికంగా ఉంటున్నటువంటి వాడు. ఎలా అయితే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాడు వాటిలో ఒక స్వార్థం అని, ఒక ఈర్ష్య అని ఇవన్నీ ఉంటుంటాయి కదా, అవన్నీ ఆస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్స్లో వీడికి ఏర్పడేటువంటి ఇవన్నీ ఈ రకంగా ఉంటాడు. స్టేజ్ ఆఫ్ అంబిషన్ అండ్ స్టేజ్ ఆఫ్ యాక్టివిటీలో, విచ్ బ్రింగ్స్ హిమ్ టు ద స్టేజ్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ ది పర్సనాలిటీ and the emergence into full expression, which we call the personality ray. సో ఈ రకంగా ఏర్పడినటువంటి వాడు వీడు ఫిజికల్లో ఈ రకంగా ఏర్పడ్డాడు, ఆస్ట్రల్లో ఈ రకంగా ఏర్పడ్డాడు, మెంటల్లో ఈ రకంగా ఏర్పడ్డాడు. ఇవన్నీ స్టేజ్ ఆఫ్ యాక్టివిటీ అండ్ స్టేజ్ ఆఫ్ అంబిషన్ సంబంధించి. సో ఈ రకంగా ఏర్పడ్డాన్ని దీన్ని ఏమన్నారంటే పర్సనాలిటీ రే అని. Life after life takes place again and again. The soul incarnates and in consciousness passes through the stages outlined above. సో జీవితం అంటే ఇక్కడ మనకు అర్థం అవుతుంది. ఫస్ట్ సోల్, నెక్స్ట్ మెంటల్, నెక్స్ట్ ఆస్ట్రల్, నెక్స్ట్ ఫిజికల్. ఇది ఫోర్త్ స్టేజ్. ఫిజికల్లో దిగినటువంటిది ఇది అనేక రకాలైనటువంటి రుచులు, అనేక రకాలైనటువంటి భావములు ఇవన్నీ పెట్టుకుంటుంది. సో దాని ద్వారా స్టేజ్ ఆఫ్ యాక్టివిటీ అండ్ స్టేజ్ ఆఫ్ అంబిషన్లోకి వెళ్ళి, సో వీడు ఇప్పుడు పర్సనాలిటీ అనుకుంటుంది వీడికి ఏర్పడింది. భౌతికంలోకి దిగినటువంటి వాడికి ఒక పర్సనాలిటీ అనుకుంటుంది ఏర్పడింది. వీడి ఒక ఫిజికల్ లైఫ్, వీడి యొక్క ఆస్ట్రల్ అండ్ వీడి యొక్క మెంటల్, ఈ మూడు కలిపితే ఒక పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ అనుకున్నది ఎన్నో జన్మలుగా ఇది ఇలా వస్తూ దాని నుంచి అలా అప్లిఫ్ట్ అవుతూ ఈ రకంగా వెళ్ళడం అనుకుంటుంది. దీనికి సంబంధించిన కథ ఇంకా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినః. ఓం శాంతి శాంతి.